జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బ్రహ్మాండ పురాణం ప్రమాణంగా తీసుకుంటే బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్పినటువంటి శని వజ్రపంజర కవచ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, ఈ కవచ స్తోత్రాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. బ్రహ్మదేవుడు నారదాది మహర్షులందరికీ కూడా శని వజ్రపంజర కవచ స్తోత్రం అనే పేరుతో ఒక అద్భుతమైన స్తోత్రం చెప్పాడు. ఆ స్తోత్రాన్ని భావం తెలుసుకుంటూ పఠించినట్లయితే శనీశ్వరుడి అనుగ్రహం వల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చైతన్యవంతమవుతాయి. ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శని వజ్రపంజర కవచ స్తోత్రంలో ఉన్న శ్లోకాలను మనం పరిశీలించినట్లయితే ఈ స్తోత్రంలో బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకి ఏ విధంగా శనీశ్వరుడి గురించి వివరణ ఇస్తున్నాడంటే, స్కందౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః వక్షః పాతు యమభ్రాత కుక్షిం పాత్వసితస్తథా అంటూ బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్తున్నాడు. దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, స్కందౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః అంటే అర్థం ఏంటంటే, శనీశ్వరుడు నా చేతులను రక్షించుగాక, నా చేతులకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేతులకు ఎప్పుడూ కూడా శక్తిని ప్రసాదించుగాక, అలాగే శరీరంలో వచ్చేటటువంటి అనారోగ్యాలనేటటువంటి శత్రు బాధలను శనీశ్వరుడు తొలగింపజేయాలి అని ప్రార్థిస్తున్నారు. అలాగే వక్షః పాతు యమభ్రాత అంటే అర్థం ఏంటంటే, యముని సోదరుడైనటువంటి శనీశ్వరుడు నా వక్ష భాగాన్ని కాపాడాలి, వక్ష భాగానికి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా చేయాలి. కుక్షిం పాత్వసితస్తథా అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ అసితుడు అంటే అర్థం ఏంటంటే నలుపు రంగులో ప్రకాశించేవాడని అర్థం. శనీశ్వరుడు నలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని అసితుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే బ్రహ్మదేవుడు నారదాది మహర్షులతో కుక్షిం పాత్వసితస్తథా అంటూ చెప్తున్నాడు. అంటే అసితుడు అని పిలువబడే శనీశ్వరుడు కుక్షి భాగాన్ని అంటే నాభి భాగాన్ని కాపాడుగాక, నాభికి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా శనీశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదించుగాక అని అర్థం. ఆ తర్వాత నాభిం గ్రహపతి పాతు మందః పాతు కటిం తథా ఊరు మమాంతకః పాతు యమో జానుయుగం తథా అంటూ శ్లోకం చెప్పారు. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, గ్రహాలలో అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడు నా నాభి భాగాన్ని కాపాడుగాక, మందః పాతు కటిం తథా నా కటి భాగాన్ని మందుడు మెల్లగా సంచరించే శనీశ్వరుడు కాపాడుగాక, ఊరు మమాంతకః పాతు ఇక్కడ మమాంతకః అన్నారు. మమాంతకః అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను నేను అనే అహంకార భావం ఉంటుంది. కానీ గోచార పరంగా ఏలినాటి శని దోషం వచ్చినా, అష్టమ శని దోషం వచ్చినా, అర్ధాష్టమ శని దోషం వచ్చినా శని భగవానుడు అనేక రకాలైన పరీక్షలు పెట్టి నేను అనే ఆ అహంకారాన్ని తొలగింపజేస్తాడు. నేను అనే అహంకారము గర్వాన్ని తొలగింపజేసేటటువంటి శనీశ్వరుడి గురించి వివరిస్తూ బ్రహ్మదేవుడు ఇక్కడ మమాంతకః పాతు అన్నారు. అందుకే ఊరు మమాంతకః పాతు నేను అనే అహంకారాన్ని, నేను అనే గర్వాన్ని పోగొట్టే శనీశ్వరుడు ఊరువులను కాపాడుగాక, నా ఊరువులకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నన్ను రక్షించుగాక. యమో జానుయుగం తథా నా మోకాళ్లకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా శనీశ్వరుడు కాపాడాలన్న అర్థంలో యమో జానుయుగం తథా అంటూ కీర్తిస్తున్నారు. అలాగే పాదౌ మందగతి పాతు సర్వాంగం పాతు పిప్పలః అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందనః అంటూ ఈ స్తోత్రంలో ఆఖరి శ్లోకాన్ని బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్పాడు. ఈ ఆఖరి శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పాదౌ మందగతి పాతు అంటే నా పాదాలకు ఎప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యం కలగాలి, మెల్లగా సంచరించేటటువంటి శనీశ్వరుడికి నమస్కారం, పాదాలకు సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు రాకూడదు. సర్వాంగం పాతు పిప్పలః అంటే పిప్పల వృక్షాన్నే ఒక వస్త్రంలాగా ధరించినటువంటి శనీశ్వరుడు నా సర్వ అవయవాలను కూడా రక్షించుగాక.
సర్వ అవయవాల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా శనైశ్చరుడు అనుగ్రహించుగాక. అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందన. సూర్యుని కుమారుడైన శనైశ్చరుడు నా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఎల్లవేళలా రక్షను కలిగింపజేస్తూ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుగాక అని ప్రార్థించడమే ఈ స్తోత్రంలో ఉన్నటువంటి ఆఖరి శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఇక్కడ ఈ స్తోత్రంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడైనా సరే గోచారపరంగా శనిగ్రహ దోషాలు వచ్చినప్పుడు జీవుడు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే శనైశ్చరుడు కర్మఫలాలను అనుభవించేలాగా చేస్తాడు. కర్మఫలాలను ఎలా అనుభవిస్తామంటే శరీరంలో ఉన్న అనేక అవయవాలతో మనం అనేక రకాలైన అపరాధాలు చేయటం అనేవి కర్మ ఫలితాలకు సంకేతం. ఎప్పుడైతే శనైశ్చరుడు అనుగ్రహిస్తాడో అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలతో ఎటువంటి అపరాధాలు చెయ్యము. దానివల్ల కర్మ ఫలితాలన్నీ భస్మీపటలం చేసుకొని పుణ్య మార్గంలో వెళ్ళవచ్చు. ఇలా కర్మ ఫలితాలను తొలగింపజేసుకోవడంతో పాటు శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చైతన్యవంతమయ్యే విధంగా జీవుడు ఉన్నత స్థాయికి చేరే విధంగా ఈ శని వజ్ర పంజర కవచ స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. నమస్కారం. గుప్తం త్విదం గర్గముఖేన వేద్మి గృహాన రాధే నిజనాథమంకాత్. ఈ ఎత్తుకున్న పిల్లవాడిని నీవాణ్ణి నువ్వు తీసుకో అమ్మా అని చేతికిస్తున్నాడు. ఇక్కడ ఏనం గృహం ప్రాపయ మేఘభీతం వదామి చేత్తం ప్రకృతిర్గుణాఢ్యం. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఇక్కడుంది. తర్వాత దీనిలో ఉన్న అంశం చూద్దాం. ఏనం గృహం ప్రాపయ మేఘభీతం. ఈ మబ్బులు దట్టంగా కమ్మడంతో భయపడిన ఈ పిల్లవాడిని నువ్వే క్షేమంగా ఇంటికి చేర్చు అని చెప్పి వదామి చేత్తం ప్రకృతిర్గుణాఢ్యం. ప్రకృతి చేత గుణములు కలిగినట్లు భాషిస్తున్న ఈ పిల్లవాడిని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు తీసుకుని ఇంటికి క్షేమంగా రామ్మ అని నమస్కరిస్తున్నాడు. నమామి తుభ్యం భువి రక్ష మాం తం యథేప్సితం సర్వజనే దురాపా. ఎప్పుడైతే ఈ విధంగా కీర్తించాడో అప్పుడు అమ్మవారు అహం ప్రసన్నా తవ భక్తి భావాన్ మద్దర్శనం దుర్లభమేవ నంద. నేను నీ పట్ల ప్రసన్నురాలనయ్యాను, నా దర్శనం అంత తేలిగ్గా ఎవరికీ దొరకదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వీటన్నిటికీ తర్వాత మనం క్రమంగా తెలుసుకుంటాం. అమ్మవారి దర్శనం అనేది అంత తేలిక కాదు. రాధా దర్శనం అనేది ఉపాసనలకు కూడా లభ్యం కానటువంటి అంశము. అది ఆవిడ ఇచ్ఛతో అనుగ్రహించవలసినదే, అంత తేలిక కాదు. ఏ దేవతా దర్శనమైనా అంతే కదండి, అలాంటిది కాదు ఇది, అంతకంటే దుర్లభం. ఇలా అమ్మవారు అని ఆ పిల్లవాడిని తీసుకుంటుంది. తీసుకుని నీకేదైనా వరం కావాలో కోరుకో అన్నది నందుడితో. యది ప్రసన్నాసి తదా భవేన్మే భక్తిర్దృఢాకౌ యువయో పదాబ్జే. నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నురాలవైతే మీ ఇరువురి పాదపద్మములపై నాకు దృఢమైన భక్తి కలుగుగాక. ఈ విధంగా ఆశీర్వదించమ్మా. సతాంచ భక్తిస్తవ భక్తి భాజాం సంగః సదామేత యుగే యుగే చ. అంతేకాదు, ఒకవేళ జన్మలు ఉంటాయనుకో, జన్మల్లో కొంచెం విషయముల వల్ల నీ పాదపద్మాలను మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే నా చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే మీ పాదపద్మాలపై భక్తి కలిగిన మహాభక్తులతో మాత్రమే నాకు సాంగత్యం ఉండుగాక. ఇది హరి. తథాస్తు ఈ విధంగా చెప్పి చోక్వాత హరిం కరాభ్యాం తథాస్తు అని ఆ పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయిందండి ఆవిడ చిన్నగా. జగ్రాహ రాధా నిజనాథమంకాత్ గతోతనందే ప్రణతే వ్రజేసే తదాహి భాండీరవనంజగామ. అప్పుడు నందరాజు నమస్కారం చేసి ఇంటికి వచ్చేసాడు. తల్లి పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళింది. ఇక్కడ రాధాదేవి కృష్ణుని ఎత్తుకుని వెళ్ళింది. అలా ఎత్తుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఆ భాండీర్ వనంలో, యమునా తీరంలో. ఆ వెళుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అంతా మారిపోయింది. రాధాదేవి కృష్ణుడిని పట్టుకుని వెళుతూ ఉన్న సమయంలో వాతావరణం అంతా మారిపోయింది. అది నిజానికి గోలోకధామమే బృందావనానికి దిగి వచ్చిందని చెప్పుకున్నాం. అయితే కనబడుతున్న బృందావనం అందరికీ రమ్యమైన పొదలతోనూ లతలతోనూ వృక్షాలతోనూ ఉన్నది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే దివ్య కాంతులతో తేజరిల్లుతూ రత్నమయమైనటువంటి స్వరూపాలతో
అద్భుతమైనటువంటి గోలోకంలో ఉన్న నికుంజముల అన్నట్లు ఒక దివ్యత్వం అక్కడ మొత్తం ప్రకాశించడం మొదలుపెట్టింది. అలాంటి ఒక భూమికలోకి ప్రవేశించారు. అంటే అందుకే బృందావనం గురించి చెప్తూ శాస్త్రంలో ఏం చెప్తున్నాయంటే, భౌమ బృందావనం ఒకటి ఉంటుంది, మామూలు మన కంటికి కనబడేది. ఇది కాకుండా అక్కడ ఒక దివ్యమైన బృందావనం ఒకటి ఉంటుంది అంటారు. ఇది మామూలు చక్షువులకు గోచరించదు. ఎప్పుడైనా క్షేత్రాల్లో మనకు కనబడేటువంటి ఈ మట్టి, రాయి, చెట్టు, పుట్ట, ఈ భాగములు భౌతికమైన స్థాయిలవి. ఇవి భౌమము. దీన్ని అంటిపెట్టుకుని ఒక దివ్యమైన జ్యోతిర్మయమైన భూమి కుట్టింది. క్షేత్రాల్లో అది ముఖ్యం. అది మన కంటికి కనిపించదు. మన కంటితో ఏమి చూడగలమో అవి మాత్రమే కనబడతాయి. ఈ భౌతిక చక్షువులకి గోచరించిన ఒక దివ్యత్వం ఇంచుమించు ప్రతి క్షేత్రంలోనే ఉంటుంది. కానీ ఈ దివ్యధామములు ఏవైతే ఉంటాయో ఇవి సాక్షాత్ ఆ దేవత యొక్క అసలు సగుణ బ్రహ్మలోకములు ఏవైతే ఉంటాయో ఆ తేజస్సు ఇక్కడ ఉంటుంది. అందులో ప్రవేశించడం సాధ్యం కాదు. కానీ అమ్మ సంకల్పం మాత్రం చేత ఆ భూమికే ఆ భూమికలోకే ప్రవేశించారు వాళ్ళు. అందుకే అక్కడ వాతావరణంలో ఉన్న మార్పులు ఎలా వస్తున్నాయో చెప్తున్నారు. గోలోకలోకాచ్చ పురా సమాగత భూమిన్ నిజం స్వం వపురాదధానాం యా పద్మరాగాది ఖచిత్ సువర్ణాం బభూవస తత్క్షణమేవ సర్వా. తత్క్షణమేవ ఆ కృష్ణుడిని తీసుకుని రాధాదేవి అటు వెళ్ళిన వెంటనే మొత్తం ఇదివరకు గోలోకం నుంచి ఇక్కడికి వచ్చిందని ఏదైతే చెప్పుకున్నామో ఆ దివ్యత్వం అంతా అక్కడ ప్రకటింపబడింది తేజస్వరూపముగా. పైగా పద్మరాగాది ఖచిత్ సువర్ణం, పద్మరాగాది రత్నములతో ఖచ్చితమైన సువర్ణమయమైన భూమిక గోచరించింది. బృందావనం దివ్య వపుర్దధానం వృక్షైర్వరి కామదుఘై సహైవ. మొత్తం దివ్యమైన రూపం ధరించిన బృందావనము, వృక్షములు కూడా కామదుఘలు, అంటే ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగిన విధంగా వృక్షములు అక్కడ ప్రకాశిస్తున్నాయి. కళింద పుత్రీంచ సువర్ణ సౌధై శ్రీరత్న సోపానమయీ బభూవ. ఆ యమునా నది రత్న సోపానములతో కూడి తీర్మనందు సువర్ణమయమైనటువంటి మండపాదులతో ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు. ఇది బృందావనం యొక్క అసలు స్వరూపం అండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున దేవాలయాల్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర 9 ప్రదక్షిణాలు నిర్వహించాలి. ఆ 9 ప్రదక్షిణాలు అనంతరం నువ్వుల నూనెతో గనక దీపారాధన ఆచరించి కొబ్బరికాయ గనక కొట్టినట్లయితే ఆ యొక్క రావి చెట్టులో ఉండేటువంటి త్రిమూర్తుల యొక్క ప్రభావం మన జీవితంలో అద్వితీయమైనటువంటి మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా విష్ణుదేవుని యొక్క ప్రతిమ చిన్న సైజు, అంటే ఈ యొక్క బొటన వేలంత సైజుది రావి చెట్టు మొదట్లో ఉంచి ఆవు పాలతో అభిషేకం చేసి లడ్డూ నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి మీరు అనుకున్నటువంటి కోటి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపం. అందుచేత రావి చెట్టు దగ్గర జెండా ఒకటి మీరు పాతినట్లయితే మీ ఇంటి వద్ద ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు కూడాను తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ జెండాపై ఆంజనేయ స్వామి వారి యొక్క మృత సంజీవిని తీసుకువెళ్తున్న పర్వతం ఉన్నటువంటి జెండాగా ఉండాలి. అలా జెండాను రావి చెట్టుకు మీరు గనక అలంకరణ చేసినట్లయితే సర్వశోభితమైనటువంటి ప్రభావం
మీ జీవితంలో పొడసూపుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:15. తిథి విధియ ఉదయం 10:09 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 9:36 వరకు. వర్జం రాత్రి 3:46 నుంచి 5:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుంచి 7:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:45 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:40 నేటి విశేషం శనివారం సందర్భంగా సూర్యోదయానికంటే ముందు లేవాలి. సూర్యోదయానికి దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి దుర్ముహూర్త సమయంలో నిద్ర లేవడం అనేటువంటిది మంచిది కాదు. ఆ కారణంగా ముందే లేవాలి. తర్వాత ఉదయకాలం శివునకు కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమంతునికి 21 ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆకు పూజ చేయించుకుని 21 అప్పాలు నివేదన చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి, గ్రహదోషాలు తొలగుతాయి. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం కాబట్టి వెంకటేశ్వర దీపారాధన చేయడం ద్వారా కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది, గ్రహదోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. మనసులో చీకటి ఉన్నవారు ఇతరుల జీవితాలలో వెలుగును ఓర్వలేరు. రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి, కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి. ఈ జగత్తంతా కూడా లాస్య తాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. కాబట్టి శివపార్వతులే ఉన్నారు అంతటా, లాస్య తాండవ రూపములో ఉంటారు. కాబట్టి కైలాసం అంటే అక్కడ కాదు, కైలాసం అంటే అంతటా ఉంటుంది కైలాసం. అటువంటి శివుడు శ్మశానమునందు ఉంటాడు. ఆయన శ్మశానవాసి నిజమే. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని అనుమానం చాలామందికి. అనుశాసనిక పర్వంలో లోకానికి తెలియచెప్పడం కోసం పార్వతీదేవి అడిగింది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞ. ఏమయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు ఉంటాను అంటే చోటే లేదా, అంతటా నిండిపోయినటువంటి వాడివి, అటువంటి వాడివి ప్రత్యేకంగా శ్మశానంలో ఎందుకుంటావు నువ్వు అని అడిగింది. పార్వతి, నేను ప్రత్యేకంగా శ్మశానంలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ మనుష్యులందరూ జీవించి ఉన్నంత కాలం అహంకారంతో నేను నేను అని ఇలా చూపిస్తారు. ఇలా చూపించినటువంటి వాళ్ళ యొక్క శరీరంలోంచి ప్రాణములు వెళ్ళిపోతుంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొత్సు పత్నియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర.
ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంటే దాంతో వచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు. చేసిన కర్మము పుణ్యము వస్తాయి. తన శరీరాన్ని తాను చూసుకుంటూ ఉంటాడు జీవుడు. చిట్ట చివర రుద్రభూమికి తీసుకెడతారు. వెనకాతల కొడుకు, జ్ఞాతులు, స్నేహితులు వస్తారు. దాన్ని కట్టెల మీద పెట్టి కాల్చడం మొదలు పెడతారు. నేను నేను అనుకున్న తన శరీరం కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే కాలిపోతున్న శరీరాన్ని చూసుకుంటాడు. కపాలం పగిలిపోగానే తలస్నానం చేసి అయిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. తనొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు తన చేసుకున్నటువంటి పాపకర్మలు జ్ఞాపకానికి వస్తాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళలేదు, ఓ దీపం పెట్టలేదు, ఓ భాగవతం వినలేదు, ఒక్క శ్లోకం చదువుకోలేదు, శివనామం చెప్పలేదు. ఆఖరికి నా వాళ్ళని ఆశ పెట్టుకున్నాను, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను నేను అని ఏ శరీరాన్ని చూపించానో అది కట్టెల్లో కాలిపోతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించేవాడెవరు అని బెంగ పెట్టుకుంటాడు. చుట్టూ ఉన్నటువంటి ఉగ్రభూతములన్నీ లేచి పట్టుకుని లాగుతూ ఉంటాయి. అప్పుడు ఉన్నాను అని ఊరడించేవాడు ఒక్కడుండడు పార్వతి. బెంగ పెట్టుకు చచ్చిపోయినవాడు చచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు సేద తీర్చడానికి నేనన్నా కనీసం అక్కడ ఉండకపోతే వాడికి బద్దలైన గుండె మళ్ళీ బద్దలవుతుందని నేను అక్కడుండి సేద తీరుస్తూ ఉంటాను, అందుకున్నానన్నాడు ఆయన. అంతటి దయాళు. అసలు నేను ఒక మాట చెప్తాను, నమ్మండి. ఈశ్వరుడు శ్మశానవాసి అని నింద చేయకూడదు. అంతకన్నా మహాపరాధం ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే శ్మశానము అన్న మాట ఏది? చచ్చిపోయినటువంటి శవాలు ఉండేది, శవాల్ని తీసుకెళ్ళేది శ్మశానం అయితే శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా, చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెడుతున్నారా? ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకడు వెళ్ళిపోయాడు. ప్రతి ఇల్లు శ్మశానమే. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ శబ్ద తరంగాలకి జీవులు పడిపోయాయి. ఇక్కడంతా ఇన్ని జీవులు పడిపోయాయి కాబట్టి ఇదంతా శ్మశానమే. అసలు ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే ఈ ప్రపంచం శ్మశానం కాదు, రెండే. కాబట్టి అంతా శ్మశానము అంటే అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి పరేత భూచరుండు అని నింద చేద్దామంటే మాత్రం అది నింద అవుతుందా? ఆయన పట్ల స్తోత్రమే అవుతుంది. పిశాచయుక్తుండు అన్నాడు. చుట్టూ పిశాచాల్ని పెట్టుకు తిరుగుతూ ఉంటాడు అన్నాడు. నిజమే, పరమశివుడు పిశాచాల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు ప్రయత్నపూర్వకంగా. ప్రత్యేకించి శ్మశానంలో తాండవం చేస్తాడు, చేసి పిశాచాల్ని నవ్విస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అడిగితే పార్వతీదేవికి జవాబు చెప్తూ, ఈ ఉగ్రభూతములకు ఒక లక్షణం ఉంటుంది. అవి శ్మశానాన్ని విడిచిపెట్టి రాత్రుళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయని మీరు అలా చెప్తున్నారు ఏమిటండి, నిజంగా వస్తాయా అంటారేమో. మరి పొద్దున్న పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూతపిశాచాహ అంటున్నారా లేదా? అక్కడ ఉన్నాయి కాబట్టే భూతపిశాచాలు ఉత్తిష్టంతు భూతపిశాచాహ, మీరు లేవండి, ఈ ఏషే భూమి భారకాహ ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే, మీకు మాకు విరోధం లేదు, మేమేదో బ్రహ్మకర్మ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు లేచిపోండి అని అక్షతల వాసన చూసి వేస్తున్నాడా లేదా? లేచిపోమ్మని. అంటే అవి ఇళ్లల్లోకి వస్తాయా రావా? అవి ఇళ్లల్లోకి వెళ్ళి పూజలు పాడు చేసేస్తే గృహస్థులు ధర్మాన్ని నిలబెట్టుకోలేరని వాటిని నవ్విస్తూ పసిపిల్లల్ని తల్లి తిరిగి వచ్చేదాకా మేనమామ ఆడించినట్టుగా పిశాచాలు ఊళ్ళ మీద పడకుండా పరమశివుడు రుద్రభూమిలో నించోపెట్టి తాండవం చేసి నవ్విస్తూ వాటిని అక్కడే ఉంచుతూ ఉంటాడు మనని రక్షించడానికి. అదే పనిగా శివుడు శ్మశానవాసి అని వదరితే అయితే సరేలేండ్రా అని వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, అవి వచ్చి మన మీద పడితే మనకి తెలుస్తుంది అప్పుడు. కాబట్టి ఆయన ఏది చేసినా మన కొరకు చేస్తాడు. అందుకని మహానుభావుడైన ఆయన నింద చేద్దామని ప్రయత్నం చేసినా ఈశ్వరుడి పట్ల నిందావాక్యం అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది. ఈశ్వరుణ్ణి నింద చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి దక్ష ప్రజాపతి తాను అరిచినంతసేపు అరిచాడు. ఇంతసేపు అరిచినా పరమశివుడు మెదలకుండా ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన రాగద్వేషములకు అతీతుడు. సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన ఒకదానికి పొంగిపోయేవాడు కాదు, ఒకదానికి కుంగిపోయేవాడు కాదు. సమప్రవర్తయన్ మనః, ఎప్పుడు సమానమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన అలాగే ఉన్నాడు. కోపం వచ్చింది, అరిచాడు 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 అరిచాడు. చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం ఇస్తున్నానన్నాడు. హవిస్సులు ఉండవు యజ్ఞంలో అన్నాడు. వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పాండవులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఈ రాజ్యం మీద నీ పుత్రులకు హక్కు ఉన్నట్లుగానే పాండవులు పుత్రులకు కూడా ఉంది కదా హక్కు. అందుకే అర్ధరాజ్యం ఇచ్చేసాయి. నాయనా దుర్యోధన, నువ్వు ఈ రాజ్యాన్ని నీ తండ్రిదని భావించావు. అలాగే పాండవులు కూడా ఈ రాజ్యం తమ తండ్రిదని భావించారు. పాండవులకు ఈ రాజ్యం మీద హక్కు లేకపోతే మీ హక్కు లేదు. వారికి రాజ్యం లభించకపోతే మీకు లభించదు. అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాష్ట్ర మనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః. ఓ భరతకుల శ్రేష్ఠుడా, అధర్మ మార్గంలో నువ్వు ఈ రాజ్యాన్ని పొందావు. కానీ నీకన్నా ముందుగానే పాండవులు ఈ రాజ్యాన్ని పొందారు. ఇది నా అభిప్రాయం. ప్రేమగా వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఇది అందరికీ అన్ని విధాలా మంచిది, మేలు చేస్తుంది. దీనికి భిన్నంగా చేస్తే మనకు మేలు కాదు, కీడు జరుగుతుంది, నీకు అపకీర్తి లభిస్తుంది. కీర్తిరక్షణమాతిష్ట కీర్తిర్హి పరమం బలం నష్టకీర్తేర్ మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతం. నీ కీర్తిని నువ్వే కాపాడుకో. కీర్తియే మానవులకు గొప్ప బలం. కీర్తి నశించిన వాడి జీవితం నిష్ఫలం. యావత్ కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి. ఓ గాంధారి నందన, మనుష్యుల కీర్తి నశించినంత వరకు కూడా వారు జీవించినట్లుగా భావించాలి. కీర్తి నశించిన తర్వాత వారు చచ్చిన వారితో సమానం. కీర్తి చాలా ముఖ్యమైనది ప్రపంచంలో. కీర్తిని కాపాడుకోవాలి. కీర్తికి ఏ విధమైనటువంటి లోటు చేటు రాకూడదు. కీర్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు బతికింటారు, అంతకాలం. కీర్తి నాశనం అయిన తర్వాత వాళ్ళు కూడా నాశనమే. అందుచేత కురుకుల క్షేమం కోసం నువ్వు ఇప్పుడు ధర్మాన్ని ఆచరించు. నీ పూర్వులు నడిచిన దారిలోనే నడువు. వారు చేసినటువంటి ఘనకార్యాలకు తగిన పనులనే చెయ్యి. అదృష్టం కొద్దీ పాండవులు కొంత బ్రతికి బయటపడ్డారు కదా. వాళ్ళకి అదృష్టమే నిజం కాదు. వారి అదృష్టం వల్లనే పురోచనుడి కోరిక తీరలేదు కదా. అతడికే తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. వాడే దాంట్లో చచ్చిపోయాడు. పురోచనుడు చేసిన కుతంత్రమైనటువంటి ఏ తంత్రమూ జరగలేదు కదా. వాడే యమపురికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాండవులకి అంత అదృష్టం ఉంది కాబట్టి. వాళ్ళు ఎట్లా పడ్డారు ఏమిటి సమాచారం తర్వాత మొత్తానికి బయటపడ్డారు. కుంతీదేవి పాండవులు లక్క ఇంటిలో కాలిపోయిన తర్వాత, ఈ లోకంలో నేను ఏ ప్రాణిని కన్నెత్తి చూడలేదు, సిగ్గుతో తల వంచుకొని ఉన్నాను, తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను. జరిగిన ఆ ఘోర ఘటనలో ప్రజలు ఆ పురోచుడిని కన్నా నన్నే ఎక్కువగా తిట్టారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు జీవించి కంటికి కనిపించటం వల్లే నీ కళంకం మాసిపోతుంది, నీ మచ్చ తొలగిపోతుంది అని తెలుసుకో. అంతవరకు అందరినీ తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు. అసలు నేను తలెత్తుకోపోతున్నాను, తల కిందకు దింపుతున్నాను. బతికిన వాళ్ళ ముందర నేను తల ఎట్లా చూపిస్తూ అని తన గోడు చెప్పుకుంటున్నాడు పితామహుడు. పాండవులు కంఠంలో ప్రాణం ఉండగా
వారి రాజ్యాన్ని ఇంద్రుడు కూడా అపహరించలేరు. అంత శక్తివంతులు పాండవులు. తే సర్వే వస్థితా ధర్మే సర్వే చైవైకచేతసః. వారు ధర్మాత్ములు. వారిది ఒకే మనస్సు, ఒకే ఆలోచన. వారికి మీకు ఈ రాజ్యంపై సమానంగా అధికారం ఉంది. నేను చెప్పినట్టు వినండి. సగం సగం రాజ్యం ఇద్దరికీ చెల్లుతుంది. యది ధర్మస్త్వయా కార్యః యది కార్యం ప్రియం చ మే క్షేమం చ యది కర్తవ్యం తేషామర్థం ప్రదీయతాం. నీకు ధర్మంగా నడవాలని ఉంటే, నాకు ప్రీతి కలిగించాలని ఉంటే, ప్రజలు క్షేమంగా ఉండాలని నువ్వు అనుకుంటే పాండవుల అర్ధరాజ్యాన్ని వారికి ఇచ్చేయి అన్నాడు భీష్మ పితామహుడు. చాలా చెప్పి చూశాడు, చాలా చెప్తూనే ఉన్నాడు భీష్మ పితామహుడు. అప్పటి నుంచి తల ఎత్తుకోలేకపోతున్నాడు. పక్క ఇంట్లో కాల్పించాడు అని, నేను ద్రౌపది ముఖం చూపించేది ఎట్లా నేను అని అంటూ చాలా బాధపడి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాడు. మీరు చేసేది తప్పు. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, భీష్మ పితామహుడు ఏమి చెప్పాడు, ఏం చెప్పలేదే, వాళ్ళకు బుద్ధి చెప్పలేదే అని. ఎంత బుద్ధి చెప్పాడు చూశారు కదా. అయినా రాజు కదా, అందుకనే మాట వినలేకపోతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు హస్తినకు రాకూడదు, వారిపై యుద్ధం ప్రకటించాలి అని దుష్టులైనటువంటి దుర్యోధనుడు మొదలైన వారంతా చేసిన కుట్రకు, దుష్ట ఆలోచనకు మొదటిగా భీష్ముడు గట్టి సమాధానం చెప్పాడు. తర్వాత ద్రోణుడు కూడా సమాధానం ఇలా చెప్తున్నాడు. మంత్రాయ సముపానీతైః ధృతరాష్ట్ర హితైర్నృప ధర్మమర్థ్యం యశస్యం చ వాచ్యమిత్యను శుశ్రుమ. ఓ ధృతరాష్ట్ర, చర్చించటానికి వచ్చిన వారు మేలు కోరేవారే ఉండాలి కదా. దుష్టుల్లాగా ప్రవర్తించకూడదు, దుష్టాలోచనలు చేయకూడదు. ధర్మంతో కూడినవి, అర్థవంతమైనవి, కీర్తికరమైనవి అయినటువంటి అంశాలనే మాట్లాడాలి. అది మాకు గురు పరంపరంగా వచ్చినటువంటిది. దుర్యోధన, నాది భీష్ముడిది ఒకే అభిప్రాయం, ఒకటే మాట. నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేసాయి. అదే సనాతన ధర్మం. నువ్వు వెంటనే బాగా మాట్లాడే ఒక దూత చేతికి విలువైన కానుకలనిచ్చి పంపు. అతడు మణులు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు తీసుకొని వెళ్ళి పాండవులకు సమర్పించాలి. పట్టు వస్త్రాలను, విలువైనటువంటి ఆభరణాలను ద్రౌపదికి కానుకగా ఇవ్వాలి. ద్రుపద దృష్టద్యుమ్నుల ఎదుట ఆ దూత ఇలా మాట్లాడాలి, ఇట్లానే జరగాలి. మీతో సంబంధం కలుపుకోవటం వల్ల ధృతరాష్ట్ర దుర్యోధనులు ఎంతో ఆనందించారు, అదృష్టంగా భావించారు, మీ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అని మా చెప్పాలి. తర్వాత ఆ దూత పాండవులను ఊరడిస్తూ ప్రియంగా మాట్లాడాలి. మీరు పంపించారని చెప్పి ద్రౌపదికి విలువైన బంగారు ఆభరణాలు ఇవ్వాలి. ద్రుపద కుమారులకు, పాండవులకు కూడా ఆభరణాలు ఇవ్వాలి. కుంతీదేవి కోసమై ప్రత్యేకంగా ఆభరణాలు కూడా పంపాలి. ఇలా కానుకలిచ్చి పాండవులను ఓదార్చి ద్రుపదుడితో సంధి చేసుకోవాలి. తర్వాత ఆ దూత వారిని మన మాటగా హస్తినాపురానికి రమ్మని ఆహ్వానించాలి. ఇది ఇంత జాగ్రత్తగా జరగాలి. సరి అయినటువంటి దూత వెళ్ళాలి. మంచి మంచి వస్తువులు, ఆభరణాలు తీసుకొని అవన్నీ వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాలి. అప్పుడు ద్రుపదుడు అనుమతిస్తాడు.
పాండవులు బయలుదేరటానికి సిద్ధపడతారు ఖండితంగా. ద్రుపదుడిని కూడా రమ్మని చెప్పాల. ఆ విషయం తెలిసిన వెంటనే దుశ్శాసన వికర్ణలను పంపించి మళ్ళీ వెంటనే పాండవులను తీసుకొని రమ్మని చెప్పు. బంగారు రథాలతో వాళ్ళని తీసుకురావాలి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ చేత గౌరవ సత్కారాలను పొందుతారు, తమ అర్ధరాజ్యాన్ని పొందుతారు. ఈ విధంగా నువ్వు పాండవుల విషయంలో నడుచుకో, నీ విషయాల్లోనూ నడుచుకో. నువ్వు ఇలా ప్రవర్తించడమే నాకు ఇష్టం, భీష్ముడికి ఇష్టం. మీరు ఇట్లా ఉంటే బాగా ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలు మీకు మంచి కీర్తి వస్తుంది, నా మాట వినండి అని భీష్ముడి యొక్క అభిప్రాయము ద్రోణుడు కూడా చెప్తున్నాడు. ఈ మాటలు కర్ణుడికి మింగుడు పడలేదు. చూడండి, దుష్ట చతుష్టయాలన్నీ అక్కడ చేరుకున్నాయి. మంచి దుష్ట చతుష్టయాలంటామే. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఈ మాటలకు ఒప్పనే లేదు. కర్ణుడు పక్కలో కూర్చొని మూలుగుతున్నాడు, విదురుడు కూడా అక్కర్లేదు అని. ఈ మాటలు కర్ణుడికి కోపంతో ఇట్లా అంటున్నాడు కర్ణుడు, ఓ మహారాజా, పనులు పూర్తి అయిన వెంటనే ఈ భీష్మ ద్రోణులకు ధనమిచ్చి ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారు కదా, అంతరంగికులుగా భావించి వీరితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అలాంటిది వీరు మీకు మేలు కలిగించే మార్గాన్ని చెప్పటం లేదు. ఏంటి ఇట్లా చెప్తున్నారు వీళ్ళు? ఎప్పటికెప్పుడు మీరు మహారాజా, ఎప్పటికెప్పుడు మీరు మర్యాద చేస్తూనే ఉన్నారు కదా వీళ్ళకి. పెద్దవాళ్ళని అందరూ మనమంతా గౌరవిస్తున్నాం కదా, వీళ్ళకి కావలసినటువంటి దక్షిణలంతా ఇస్తున్నాం కదా. దక్షిణ అడిగారా? రాజ్యమే వాళ్ళది. మీ శ్రేయస్సు గురించి వీరు ఆలోచించడం లేదు. ఓ శ్రేయస్సట, ఆశ్చర్యంగా ఉంది. వీరి హృదయము దుష్ట సంకల్పంతో, దోషంతో నిండి ఉంది. ఇక వీరి మాటలను ఎలా నమ్మేది? ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? వాళ్ళకు మర్యాద చేసి తీసుకురావాలట, అర్ధరాజ్యం ఇవ్వాలట. నమ్మిన వారికి ఎలా శుభం కలుగుతుంది? వీళ్ళు మాట్లాడేది ఇట్లానా? ఇంత చేసినా వీరి మీదనే మీకు అపారమైనటువంటి విశ్వాసం. మా మాట ఎక్కడ వింటారు? వీరి వల్ల మీకు ప్రియం జరగదు, వీళ్ళ నుంచి నాశనం అయిపోతారు నాకు తెలుసు. కష్టం కలిగినప్పుడు, ధన సంకటం ఏర్పడినప్పుడు మిత్రులు శుభాన్ని ఉపదేశించాలి కానీ అశుభాన్ని ఉపదేశించకూడదు. అశుభం ఉపదేశిస్తున్నారు వీళ్ళు, వాళ్ళతో సంధి చేసుకోమని. నిజానికి రాజులకు అదృష్ట ప్రకారమే సుఖదుఖాలు లభిస్తాయి. కృతప్రజ్ఞ బాలో వృద్ధశ్చ మానవః సహాయో సహాయశ్చ సర్వం సర్వత్ర విందతి. సర్వం సర్వత్ర విందతి విందతి. మానవుడు మూర్ఖుడైనా, బుద్ధిమంతుడైనా, బాలుడైనా, వృద్ధుడైనా, సహాయకులు ఉన్నా లేకున్నా దైవయోగం వల్లనే అన్ని ప్రదేశాల్లోనూ అన్నిటినీ పొందుతాడు. ఈ విషయంగా బాగా అర్థమవటం కోసం ఒక కథ చెబుతున్నాను వినండి. కర్ణుడు ఒక కథని ప్రారంభం చేశాడు. పక్కలో విదురుడు కూర్చున్నాడు, కుంటి విదురుడు కూర్చున్నాడు కదా. ఇది బేషైన మాట. ఇంతవరకు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే మంత్రాలోచనలో నేను దూరం ఉన్నాను కదా. అయినా మంత్రాలోచనలో మాట్లాడుతున్నాను బావగారు. ఓ బామందులారా, మీరందరికీ చెప్తున్నాను వినండి. కర్ణుడు చెప్పేటువంటి మాట అద్భుతంగా ఉంది, నాకు కూడా అదే కావాలా. అసలు వాళ్ళతో ఏంటి సంధి, అసలు మనమెవరు అంటుంటే తక్షణం కర్ణుడు, అయ్యా నువ్వు కాసేపు కూర్చో, తర్వాత నువ్వు మాట్లాడదు, నాకు అవకాశం ఇవ్వు అని అట్లా నొక్కిపెట్టి ఒక కథ చెప్తున్నాడు. ఏంటయ్యా నువ్వు కథ? నోరు మూసుకొని ఉండు కాసేపు మామా, నోరు మూసుకొని ఉండు. సరే నువ్వు కర్ణుడు కదా, పర్వాలేదు చెప్పు, మాట్లాడు.
నేను కూడా వింటాను ఆ కథ. పూర్వము అంబువీచుడు అనేటువంటి ప్రసిద్ధుడైనటువంటి రాజు ఉండేవాడు. అంబువీచుడు అతడు మగధ వంశంలో పుట్టాడు. చక్కగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, మగధ దేశాన్ని. అంబువీచుడు ఒకనాడు అతడికి శ్వాసరోగం పట్టుకుంది. శ్వాసరోగం పట్టుకుంటే అంతే, ఇంకా దాంతో ఇంద్రియ బలం క్షీణించింది. రాజ్య వ్యవహారాలు చక్కబెట్టలేకపోయాడు, రాజ్యాన్ని సరిగ్గా పాలించలేకపోయాడు. శ్వాసరోగంతో బాధపడే వాళ్ళతో ఏం పని అవుతుంది? కష్టం కదా. అధికారాన్ని ప్రధానమంత్రి ఆధీనంలో ఉంచి తన మంత్రి, పెద్ద మంత్రికి ఉంచేసి అట్లా పాలించసాగాడు. అతడి ప్రధానమంత్రి పేరు మహాకర్ణి. రాజు అతడిపైనే ప్రతి పనికి ఆధారపడ్డాడు. కొన్నాళ్లకు మంత్రి గారికి రాజు పదవి బాగుందనిపించింది. ఎందుకంటే అంతా నేనే పని చేస్తున్నాను, రాజు పదవి కూడా బాగుంటుంది కదా అనుకున్నాడు. పనంతా నేనే చేస్తున్నాడు కదా అని నిదానంగా రాజును పక్కకు తోసి తానే పెత్తనం చెలాయించసాగాడు. రాజుకు చెప్పకుండానే ప్రారంభం చేశాడు. రాజ్యపాలన చేస్తున్నాడు. రాజును ఒక రూములో పెట్టి అక్కడ దగ్గుకొని ఉండు అని చెప్పి ఏర్పాట్లు చేశాడు. సైనికులను తన వైపు తిప్పుకున్నాడు. తిరుగుబాటు కూడా చేశాడు. రాజైన అంబువీచుణ్ణి అవమానం చేశాడు, అవహేళన చేశాడు. మంత్రులంతా తన తట్టు అయిపోయారు, సైనికులందరూ కూడా తన తట్టు అయిపోయారు. దుష్టమంత్రి రాజుగారికి సంబంధించిన స్త్రీ, ధనము, రత్నాలను తానే అనుభవించసాగాడు. వాడి దుర్గుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సకల వస్తువులను హస్తగతం చేసుకున్నాడు. దుష్టమంత్రైన మహాకర్ణిలో లోభం పెరిగి పెరిగి రాజ్యాన్నే అపహరించాలనుకున్నాడు. ఎంతగానో ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది. రాజ్యాన్నే ఏమో చేయాలనుకున్నాడు. చివరికి మహారాజా అదృష్టం కొద్దీ ఆయనే గెలిచాడు. దుష్టమంత్రి మహాకర్ణి తన కోరికను తీర్చుకోలేకపోయాడు. ఎట్లనో రాజు మొత్తానికి గెలిచాడు అదృష్ట బలంతో. రాజ్యాన్ని అపహరించలేకపోయాడు. ఈ కథ మనకు తెలుసు. ఇక్కడ దుష్టమంత్రి పైన అనారోగ్యం పాలైనటువంటి అంబువీచ మహారాజు ఎలా గెలిచాడంటే అదందరికీ అనుమానంగా ఉంది. అదృష్టం వలన అతనికి అదృష్టం ఉంది. అతని అదృష్టమే అతను రక్షించింది. తన అదృష్టం వల్లనే అతను అధికారాన్ని తిరిగి పొందాడు అని మనం తెలుసుకోవాలి. కనుక ఓ మహారాజా, అదృష్టం కంటే వేరే సహాయం అక్కర్లేదు. అదృష్టం మీదైతే రాజ్యం వృద్ధి చెందుతుంది, మీ ఆధీనంలో ఉంటుంది. అదే తారుమారైతే ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కూడా తారుమారు అవుతుంది అని తెలుసుకోండి. మీరు వివేకవంతులు, ప్రజ్ఞావంతులు, బుద్ధివంతులు కనుక ఈ మాటలు విన్నారు. కనుక బాగా ఆలోచించండి. ఎవరు దుష్టులో ఎవరు శిష్టులో తెలుస్తుంది. ఎవరు చెడు హృదయంతో బోధిస్తున్నారో, ఎవరు మంచి హృదయంతో చెబుతున్నారో వారి వారి మాటలను బట్టి గ్రహించండి అన్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు కోపించి ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.